వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సరికొత్తగా ఏం కాదు, యాక్చువల్లీ అది ఆయన ఎర్లియర్ ఐడియానే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. అందులోనూ బీసీలకు ఎక్కువగా దీనికి సంబంధించిన కేటాయింపులు చేయబోతున్నారని. జన ఔషధి స్టోర్ దాని పేరు. జన ఔషధి స్టోర్ ఈజ్ నథింగ్ బట్ జనరిక్ మెడిసిన్ స్టోర్స్, అంటే తక్కువ ఖర్చుతోటే మందులు ఇచ్చేటువంటి స్టోర్లు అనమాట, జనరిక్ స్టోర్స్ అనేది. సో దీనికి సంబంధించి ప్రతి మండలంలోనూ కూడా ఈ జన ఔషధి స్టోర్లు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. పేదలకి తక్కువ ధరలోనే జనరిక్ మెడిసిన్ అందించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించి బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చిన దరఖాస్తుల్ని త్వరగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. మ్యాక్సిమం బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ప్రతి మండలంలోనూ ఈ జనరిక్ స్టోర్స్కి సంబంధించిన లైసెన్సులు ఇవ్వాలి అని చెప్పి ఆదేశించారు. దీనివల్ల పేదలకి సౌకర్యం లభించడమే కాకుండా బీసీ యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కువగా కలుగుతాయి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అలాగే సమగ్ర వైద్య పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు కూడా నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల వరకు వైద్య బీమా విస్తరించడం, అలాగే ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రుల్ని నిర్మించడం, అలాగే న్యాచురోపతి యోగా కార్యక్రమాలు చేపట్టడం, అలాగే యోగ ప్రచార పరిషత్ని ఏర్పాటు చేయాలి అని, న్యాచురోపతి యూనివర్సిటీ ఏర్పాటుకి కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పారు. అలాగే కాకుండా 45 రోజుల్లో ఉచిత వైద్య పరీక్షల్ని కుప్పం నియోజకవర్గంలో పూర్తి చేయడం, ప్రతి గ్రామానికి ఆరోగ్య రథం ద్వారా మొబైల్ సేవలు, 108 ఎమర్జెన్సీ వాహన సిబ్బందికి యూనిఫామ్ అమలు చేయడం, అలాగే ఎన్టీఆర్ బేబీ కిట్స్, తర్వాత అమరావతిలో మోడల్ ఇంక్లూజివ్ సిటీ రూపకల్పనకి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, తర్వాత ఈ హెల్త్కి సంబంధించినటువంటి అప్డేట్స్కి సపరేట్గా ఒక వింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జనరిక్ మెడిసిన్, ఈ ఔషధి స్టోర్స్ అంటే ఏంటి అనే దాని మీదే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇదేమి కొత్త కాదు. ఈ జనరిక్ మెడిసిన్ ఇచ్చేటువంటి దాని మీద అంటే తక్కువ ఖర్చు, ప్రైవేట్ మెడికల్ షాప్స్లో దొరికేదానికంటే కూడా ఈ జనరిక్ మెడిసిన్ అనేటువంటిది ఇంకా తక్కువగా దొరికేలాగా ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నారు. జనరిక్ మెడిసిన్ అంటే గతంలో మనం అనేక సినిమాల్లో కూడా చూసాం. ఈ జనరిక్ మెడిసిన్ అనేటువంటిది ఏంటి, ఎలా తక్కువకి వస్తుంది, స్పెసిఫిక్గా ఒకదానికి ఇదే మెడిసిన్ అని చెప్పడం కాకుండా అన్నిటికీ కూడా ఉపయోగపడేలాగా. అంటే మెడికల్ నాలెడ్జ్ నాకు పెద్దగా లేదండి, మీరు నాకు ఎంత చెప్పాలనుకున్నా నా బుర్రకైతే ఎక్కడ అందులో ఎటువంటి అభ్యంతరం లేదు, బట్ మంచి ప్రయత్నం ప్రభుత్వం చేసేటువంటిది. అయితే దీంట్లో సూచనలు ఏంటి, ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి సూచనలు ఏంటి? ఈ జనరిక్ మెడిసిన్ మీద నాలాంటి వాళ్ళకి కూడా అర్థం చేసుకోలేని, అంత టెక్నికల్గా వెళ్ళలేనటువంటి నాలాంటి వాళ్ళకి కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు ప్రజలకి చేపట్టాలి. సులువుగా అర్థమయ్యేలా వివరించేలాగా ఎక్స్పర్ట్స్ని తయారు చేసి వైద్యుల్ని నియమించడానికి వైద్య కళాశాల నుంచి అవసరమైతే అప్రెంటిస్ వాళ్ళని తీసుకొచ్చి ప్రతి మండలంలోనూ కూడా ఒక సదస్సు ఏర్పాటు చేసి జనరిక్ మెడిసిన్ అంటే ఏంటి, ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనేటువంటి దాని మీద సభా సమావేశాలు నిర్వహించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. అలాగే దీనికి సంబంధించి ముందు జనానికి అవగాహన పెంచితేనే ఈ జనరిక్ స్టోర్ల ద్వారా బీసీలకి ఉపాధి, అలాగే జనానికి తక్కువ ఖర్చుకి మందులు అందుతాయి. ఎవరైతే బీసీ సామాజిక వర్గంలో స్వయం ఉపాధి కోసం ఉన్నారో వాళ్ళకి అప్లికేషన్లు పెట్టుకోమని ఇచ్చారో వాళ్ళకి కూడా ఈ జనరిక్ మెడిసిన్ అంటే ఏంటి అనే దాని మీద తరగతులు నిర్వహించాలి, శిక్షణా తరగతులు నిర్వహించాలి. ఈ శిక్షణా తరగతులతో పాటుగా ప్రతి మండలంలోనూ ఖచ్చితంగా కొన్ని రోజుల పాటు ఖచ్చితంగా కొన్ని సెషన్స్ అక్కడ కూడా నిర్వహించాలి. ప్రజలకి ప్రతి ఇంటికి వెళ్ళి ఇగో జనరిక్ మెడిసిన్ అంటే ఇది మీకు తక్కువ ఖర్చుతో దొరుకుతుంది, మన మండలంలో ఫలానా చోట ఈ స్టోర్ ఉంది, మీరు కార్పొరేట్ హాస్పిటల్కో లేదంటే పెద్ద పెద్ద మెడికల్ షాపులకు వెళ్ళి అక్కడ నుంచి మీకు బాగా ఎక్కువ ఖర్చుతో మందులు కొనే బదులు మనకి జనరిక్ మెడికల్ షాపులో మనకి తక్కువ ఖర్చులోనే మన వైద్యానికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ కానీ లేదంటే ఔషధాలు కానీ ఇక్కడ మనకి దొరుకుతాయి అనేది ప్రజలకి కూడా అవగాహన కల్పించినప్పుడే. ఎందుకంటే గతంలోనే దీన్ని స్టార్ట్ చేశారు, బట్ ఫెయిల్ అయింది. ఈ జనరిక్ మెడిసిన్ స్టోర్స్ అనేవి గతంలో ఫెయిల్ అయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన తీసుకొచ్చారు, కానీ ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం అనేది ఆ రోజు మైనస్గా మిగిలింది. ఈసారి ఆ మైనస్ లేకుండా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లయితే ఇది ఒక అత్యద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అవుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి కామెంట్స్ రూపంలో మీరు మీ అభిప్రాయం జనరిక్ స్టోర్స్ మీద, ఈ బీసీ సామాజిక వర్గానికి స్వయం ఉపాధి మీద, అసలు ఈ ప్రభుత్వం దీని మీద ఎటువంటి అవగాహన తరగతులు నిర్వహించాలి అనే దాని మీద మీ సలహాలు సూచనలు కూడా తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.